మేము 17 నెలలు వెయిట్ చేసినాం. అయ్యా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చేతులు జోడించి మేము అడుగుతా ఉన్నాం. మా దాంట్లో ఎట్లాంటి రాజకీయాలు లేవు. మా కడుపు కోత వర్ణనాతీతం, కళ్ళు కాయలు కాస్తున్నాయి, నోటిఫికేషన్స్ లేవు. మీరు ఒక్క మాట అని చెప్తారంటే మేము ఎదురు చూసినాం. ఒక నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎస్సీ వర్గీకరణ అన్నారు, వెయిట్ చేయమన్నారు, జూన్ 2 అన్నారు, వెయిట్ చేయమన్నారు, వెయిట్ చేసినాం. ఒక్క నోటిఫికేషన్ విడుదల చేశారా సార్ మీరు? జూన్ 2 అంటే రాష్ట్రం స్టేట్ ఫార్మేషన్ డే. ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. 17 నెలల నుంచి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే అందరం కూడా మిమ్మల్ని ఒక సమిష్టి కృషితో మిమ్మల్ని తీసుకొచ్చినాం. ఇంత అన్యాయం చేయటం, ఇంత ద్రోహం చేయటం, ఇంత మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్టా? ఇది సమంజసమేనా? మేము ప్రభుత్వానికి చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక మీదటైనా మా దాంట్లో ఎట్లాంటివి లేవు. మేము అన్ని కుల సంఘాల మద్దతుతో, అన్ని విద్యార్థుల సంఘాల మద్దతుతో, అన్ని వర్గాల ప్రజలతో మరో తెలంగాణ ఉద్యమాన్ని ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము మొదలు పెడతా ఉన్నాం. ఇది మరో తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమంలో నియామకాల కోసం ఈ ఉద్యమం చేయబడతా ఉన్నాం. అన్ని డిస్ట్రిక్ట్ లైబ్రరీలో నిరుద్యోగ యువతను మొత్తం నిరసన కార్యక్రమం చేయాలని, అన్ని స్టడీ హాల్స్ బాయ్కాట్ స్టడీ హాల్ చేయాలని, అన్ని యూనివర్సిటీస్లో ర్యాలీలు చేయాలని చెప్పేసి, అన్ని యూనివర్సిటీలు కూడా బాయ్కాట్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగి కూడా కదిలి హైదరాబాద్కు వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని మనం నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు మనం సాధించాల్సిందే. లేకపోతే జూన్ 18వ తారీఖున మరో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటా.